1992లో వచ్చిన బ్రహ్మ సినిమా చూసారా? అందులో హీరోకి చిన్నప్పటి ఫోటో ఇస్తే పెద్దయ్యాక ఎలా ఉంటారో బొమ్మ గీసి ఇచ్చేస్తాడు. విలన్లు ఓ అమ్మాయిని చంపడం కోసం ఆమె చిన్ననాటి ఫోటో ఇచ్చి పెద్దయ్యాక ఎలా ఉంటుందో గీసి ఇవ్వాలని కోరతారు. అయితే హీరో ఆమె బొమ్మ కాకుండా చనిపోయిన తన భార్య బొమ్మ గీసి ఆ అమ్మాయిని కాపాడతాడు. అది ఆ సినిమా కథ. ఇప్పుడు ఇలాంటి పనులకు ఆ బ్రహ్మ అవసరం లేదు. కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ అంతకంటే ఎక్కువ పనులు చేస్తుంది. దైనందిన జీవితంలోనే కాదు, నేర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తుంది. పోలీసులకు సవాలుగా నిలిచిన కేసుల చిక్కుములను సునాశంగా విప్పి నేరస్తులను కటకటాల వెనక్కి నెడుతుంది. కేరళలో 19 ఏళ్లుగా మూలపడి ఉన్న కేసును ఈ అభినవ బ్రహ్మ సునాశంగా ఛేదించింది. 2010లో ఈ కేసు సిబిఐకి బదిలీ అయింది. అయినా నిందితుల జాడ తెలియలేదు. ఏఏ రాకతో ప్రస్తుతం నేర పరిశోధనలోనూ ఏఏ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రంజని ఆమె పిల్లల హత్య కేసును ఏఏ సహాయంతో పరిష్కరించాలనే ఆలోచనతో దర్యాప్తు అధికారులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటన జరిగి 19 ఏళ్లు పూర్తయింది. తమ దగ్గర ఉన్న ఆధారం రాజేష్ ఫోటో ఒకటే. అది కూడా 19 ఏళ్ల క్రితం నాటిది. ఆ ఫోటో సహాయంతో అతన్ని పట్టుకోవడం ఎలా అని ఆలోచించిన అధికారులకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే రాజేష్ పాత ఫోటోను ఉపయోగించింది. అతడు 19 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడో ఏఐ సాయంతో ఓ ఫోటో సృష్టించారు.